వివాహం అయిన తర్వాత సెక్స్ చేయకపోవడం అనే సమస్యను గురించి మాట్లాడుతున్నాను. దీన్ని ఇంగ్లీష్లో అన్కన్సమ్మేటెడ్ మ్యారేజ్ అని అంటాం. వివాహం అయిన తర్వాత ఒక వారం లోపు సెక్స్ చేయడానికి వీలు కాలేదంటే దీన్ని ఒక సెమీ ఎమర్జెన్సీగా పరిగణించాలి. దీనికి చాలా కారణాలు ఉంటాయి. పురుషుల వైపు చూస్తే ఒకటి ఓవర్ యాంగ్జైటీ, ఎక్కువ యాంగ్జైటీ వలన అంగస్తంభన రాకపోవడం. రెండవది ప్రాథమికంగానే అంగస్తంభన సమస్యలు ఏదైనా ఉండడం, లేకపోతే సరి అయిన అవగాహన లేకపోవడం. స్త్రీలలో చూస్తే వెజైనిస్మస్, టైట్ వెజైనా ఉండడం, ఇదొక కండిషన్. దీనివల్ల కూడా సమస్య ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉంటే ఏమాత్రం డిలే చేయకుండా దంపతులు వెంటనే ఆండ్రాలజిస్ట్ని, గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకంటే సెక్స్ లేకుండా ఏ మ్యారేజ్ కూడా నిలవదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి, డైవర్స్ వరకు వెళ్తున్నాయి. వీటిని చాలా వరకు మనం ట్రీట్ చేయగలిగిన సమస్యలే ఇవన్నీ. అవగాహన లేక చాలామంది చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. ఇనీషియల్ స్టేజ్లోనే కౌన్సిలింగ్ తీసుకుని తగిన ఎడ్యుకేషన్ ద్వారా, అవసరమైతే ఏదైనా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ఫుల్గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కలిగి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఏమాత్రం హెజిటేట్ చేయకుండా వెంటనే ఆండ్రాలజిస్ట్ని అలాగే గైనకాలజిస్ట్ని సంప్రదించినట్లయితే మీకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.